రైట్ తెలంగాణ వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇవాళ రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ఈ 2 రోజులు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మరోవైపు 3 రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్ కు హెలికాప్టర్లు సిద్ధంగా ఉండేలా చూడాలని తెలిపారు. అలాగే హైదరాబాద్ లో వరదలపై హైడ్రా అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేలా అప్రమత్తం చేయాలని అధికారులు ఆదేశించారు. రైట్, ఇక తెలంగాణలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, ఏదైతే భారీ వర్షాలకైతే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా అతలాకుతలం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇటు ఓరుగల్లు నగరం, ఇటు వరంగల్, హన్మకొండ మొత్తం కూడా భారీ వర్షాలకు మొత్తం కాలనీలు మొత్తం కూడా నీట మునిగిపోయాయి. మొత్తం రహదారులు మొత్తం కూడా భారీగా వరద నీరు చేయడంతో మొత్తం అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇటు ప్రజా రవాణా స్తంభించిపోయింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ఇద్దరు కూడా చనిపోయినట్లు మనకి తెలుస్తుంది. ఇటు కాశీ మన ఇద్దరు కూడా, ఒక వృద్ధురాలు తను భారీ నిద్రలో ఉన్నప్పుడు భారీగా వరద నీరు రావడంతో కాశీకుంట వాంబే కాలనీలోని ఒక వృద్ధురాలు, బుచ్చమ్మ అనే వృద్ధురాలు నీట మునిగిపోయి ఊపిరాడక చనిపోయింది. అలాగే వరంగల్ జిల్లా సంగె మండలంలో భారీగా వర్షపాతం కూడా నమోదైంది. 202 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఒక పక్క ఆకేరు వాగులో పశువుల కాపరి కూడా గల్లంటయ్యాడు. మొత్తము రవాణా వ్యవస్థ మొత్తం కూడా స్తంభించిపోయింది. ఇళ్లలోంచి రాలేని పరిస్థితి, నిత్యావసరాలు మొత్తం కూడా వరద నీళ్లు తడిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మొత్తం ప్రజలు ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఒక పక్క నిత్యావసరాలు తడిచిపోవటం, ఇటు ఇళ్లలో ఉండలేని పరిస్థితి, మొత్తం కాలనీలు మొత్తం కూడా వరద నీరు చేరటంతో మొత్తం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక పక్క అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. రానున్న 3 రోజులు కూడా వర్షం పడే, భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు జిల్లా కలెక్టర్లు కానీ, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇటు ప్రజల వద్దకు వెళ్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ముంపు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. మొత్తం ఎవరైతే ముంపు లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారిని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలు కూడా తరలిస్తున్నారు. అంతేకాదు రానున్న వర్షాల దృష్ట్యా ఇటు వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లా, ఈ 4 జిల్లాలకు కూడా ఇవాళ రేపు 2 రోజుల పాటు పాఠశాల సెలవులు ప్రకటించారు. మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలకైతే మొత్తం ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాదు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇటు ములుగు, మహబూబాబాద్ చూసినట్లయితే అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇటు ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో కొన్ని బోట్స్ కూడా ఏర్పాటు చేసి ప్రజల అత్యవసర సేవలు అందించే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. ఎలాంటి విపత్తు సంభవించినా కానీ అందుకు సంసిద్ధంగా ఉండే విధంగా అయితే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా
సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాలు, ఇటు వాగులు, నదుల పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా అధికార యంత్రాంగం పర్యటిస్తుంది. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచనలు ఇచ్చారు. ఇటు వరంగల్, హన్మకొండలో కూడా ఇటు కలెక్టరేట్లలో 2 టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి సమస్య ఉన్నా ఈ టోల్ ఫ్రీ నెంబర్లు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి, ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందిస్తుందని చెప్పారు. ఎలాంటి విపత్తు సంభవించినా అందుకు స్పందించే విధంగా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండే విధంగా ముందస్తు చర్యల్లో అధికార యంత్రాంగం సిద్ధమైంది. భారీ వర్షాల నేపథ్యంలో ఇటు అధికారులు కూడా సూచిస్తున్నారు, బయటకు రాకుండా ఉండండి, ఇటు వాగులు వంకలు దాటకండి, ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకుండా పునరావాస కేంద్రాలకి, సురక్షిత ప్రాంతాలకి వచ్చే విధంగా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే రానున్న 3 రోజులు అంటే ఇవాటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే విషయంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటే అధికార యంత్రాంగం పిలుపునిస్తుంది. దీపిక, చంద్రశేఖర్, మరి హైదరాబాద్ లో భారీ వర్షాలకు రోడ్లైతే జలమయం అయిపోతాయి, ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఏర్పడతాయి, మ్యాన్ హోల్స్ కూడా ఏర్పడతాయి, ఎలక్ట్రిక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడతాయి. మరి వీటికి సొల్యూషన్ గా అధికారులు ముందస్తు జాగ్రత్తగా ఏం చేస్తున్నారు? దీపిక, అధికారులు చెప్తున్నారు ఒకటే, భారీ వర్షాల నేపథ్యంలో రహదారులు మొత్తం కూడా నీట మునిగిపోయాయి. కాబట్టి మీరు ఎవరు కూడా బయటకు రాకుండా ఇంట్లోనే ఉండే విధంగా అయితే చర్యలు తీసుకోవాలి. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా ముందస్తుగానే చేసుకోవాలని ముందే అప్రమత్తం చేశారు. ఇటు మన నిత్యావసర సరుకులతో పాటు మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా ఉన్నా కానీ ముందుగానే వాటికి సర్దుకోవాలి. ఎందుకంటే బయటకు వస్తే ఇటు మ్యాన్ హోల్స్ ఉంటాయి, మ్యాన్ హోల్స్ ఆ నీట మునిగడంతో మ్యాన్ హోల్స్ లో కూడా పడిపోయే అవకాశం ఉంది. అంతేకాదు ఎలక్ట్రికల్ కరెంట్ స్తంభాలు కూడా షాక్ వచ్చే విధంగా ఉంది. ఈవెన్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారో, ఐటీ ఎంప్లాయీస్ కానీ ఈ ఫార్మా ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ గా ఉండే విధంగానే యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని ఒక పక్క అలర్ట్ చేశారు. ఎందుకంటే ఆ రహదారులన్నీ నీట మునిగాయి, ఎక్కడ కూడా వాహనాలు రవాణా వ్యవస్థ స్తంభించిపోయే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి వరదలో కొట్టుకుపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ఎవరు కూడా హైదరాబాద్ లో ఉన్న వారు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండే విధంగా అయితే చర్యలు తీసుకోవాలి. ఇటు వారికి కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నిత్యావసర సరుకులు కానీ అన్ని ఇంట్లో ఉంచుకోవాలి. అత్యవసరం అయితే అధికార యంత్రానికి సమాచారం ఇచ్చే విధంగా అయితే ముందస్తుగానే అలర్ట్ చేశారు. మనకి అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేయటం, అంతేకాదు ఇటు అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉంచండి, హెలికాప్టర్స్ కూడా సిద్ధంగా ఉంచండి, క్లౌడ్ బర్డ్స్ ని ఎదుర్కొనే విధంగా ఏ చర్యలు చేయాలో ఆ చర్యలు తీసుకొని ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రంగా అప్రమత్తం ఉండాలని చెప్పేసి పిలుపునివ్వడంతో మొత్తము తెలంగాణ వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ఇటు మన చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే ఉన్న నేపథ్యంలో ఏజెన్సీ జిల్లా కావటం అనేక గ్రామాలకి మొత్తం కూడా రహదారులు కూడా నీట మునిగిపోయి వాగులు వంకలు పొంగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ములుగు, ఇటు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి ఈ 3 జిల్లాలు కూడా మొత్తం కలెక్టర్లు, ఎన్డీఆర్ సిబ్బంది అప్రమత్తయ్యారు. ఏవైతే వాగులు వంకలు పొంగే ఏరియా మొత్తాన్ని కూడా వాళ్ళు ఎన్డీఆర్ సిబ్బంది పడవలను ఏర్పాటు చేసి అత్యవసర మెడికల్ తో పాటు నిత్యావసరాలు ఇచ్చే విధంగా అయితే మొత్తం ఏర్పాట్లు చేసుకున్నారు. హైదరాబాద్ ప్రజలకి ముందుగానే అప్రమత్తం చేయడంతో కొంత ఇబ్బందులు జరగకుండా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమై పలు సూచనలు చేసింది. దీపిక, చంద్రశేఖర్, ఈ భారీ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు? ఈ రోజు నుంచి ఇంకా 3 రోజుల వరకు, 3 నుంచి 4 రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. దీపిక, దీని నేపథ్యంలోనే వాతావరణ శాఖ హెచ్చరించింది, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్, కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరించిన నేపథ్యంలో అయితే ఇంకా మరొక 3 నుంచి 4 రోజుల పాటు ఈ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అయితే మొత్తం అధికార యంత్రాంగం అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఇది ఒక క్లౌడ్ బర్స్ట్ గా దీన్ని భావిస్తున్నారు. ఈ భారీ వర్షాలు నమోదయ్యి వరదలు సంభవించి ఎలాంటి విపత్తు సంభవించినా అందుకు సిద్ధంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మొత్తం కూడా మొత్తం జిల్లాలోని వారి ప్రాంతాల్లోని ముంపు ప్రాంతాలకి, వారి ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలకి తిరుగుతూ అధికారులను అప్రమత్తం చేస్తూ తగు సూచనలు ఇస్తూ ప్రజలతో కూడా మాట్లాడుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. దీపిక, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.